అమ్మా జానకి, రండి. మీరెలా? ఏమీ లేదమ్మా, ఒంట్లో బాగోలేదు. ఒంట్లో బాలేదా? ఏమైంది? కంగారు పడాల్సింది ఏమీ లేదమ్మా. నిన్న రాత్రి కొద్దిగా గుండెలో నొప్పి వచ్చింది. ఎందుకైనా మంచిది, అన్ని టెస్టులు చేస్తే బాగుంటుందని నేనే పట్నం వెళ్దాం ఉన్నాను. వెళ్లే ముందు నిన్ను చూడాలనిపించిందమ్మా, అందుకే వచ్చాను. వస్తానమ్మా. అలాగే. ఒరే రంగా, రోజు నువ్వు చపాతీలే తినాలరా. అలాగేరా మోహన్, కానీ భోజనానికి ముందెన్ని చపాతీలో, భోజనం తర్వాత ఎన్ని చపాతీలో చెప్తే అలాగే తింటాను. ఎన్నే? ఓ 20. నోరు ముయ్యరా, భోజనం బదులేరా చపాతీలు. ఏమిటి భోజనం బదులు చపాతీలా? తినలేనురా. ఏదో పప్పు ఆవకాయలు అంత నెయ్యేసుకుని వంకాయ ఎప్పుడు నంచు తినమంటే తినగలనరా. ఒరే, ఇంతకీ నాకున్న రోగం ఏంట్రా? డబ్బున్న వాళ్ళందరికీ ఏ రోగాలు ఉంటాయో ఉండాలో అవన్నీ నీకున్నాయిరా. పైగా హార్ట్ ఎన్లార్జ్మెంట్ కూడా అయింది. అయితే మన హృదయం బాగా విశాలం అన్నమాట. కాదా మరి? కనిపించిన వాళ్ళందరికీ అందులో చోటిస్తూ పోతే హార్ట్ ఎన్లార్జ్ అవదు మరి. ఇదిగో, నీ రోగం నయమయ్యేదాకా, అంటే 1 సంవత్సరం పాటు నువ్వు ఇక్కడే ఉండాలి. ఏమిటి సంవత్సరం పాట? నేను డాక్టర్ని, నువ్వు పేషెంట్వి. నేను చెప్పినట్టు వినాల్సిందే, అది అంతే. ఏమయ్యో, పెళ్ళా వచ్చిందన్న సంబరంలో అన్నం పెట్టే పొలాన్ని మర్చిపోతే ఎలా? నీ పెళ్ళాన్ని ఎవరు ఎత్తుకుపోర్లే. పొలానికి కాపలకెళ్ళు, పందులు కూడా ఎక్కువగా ఉంది. ముక్కుకి దొండ పండు దండగా దండగా, అవిటి వాడికి అందమైన పెళ్ళాము దండగా దండగా. కాకి ముక్కుకి దొండ పండు దండగా దండగా. ఉన్నమాటంటే ఉలికెందుకురా? పెళ్లి చేసుకున్నావు, బాగానే ఉంది. రేపొద్దున నెల తప్పి బిడ్డ పుడితే నీలాగా అవిటివాడిగా పుడతాడా, లేకపోతే నాలాగా? దండగా 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 దండగా. ఏ గాడిద చేసింది పని? ఆ గాడిదని అడుగు. గాడిదను గాడిదంటే కోపం ఎందుకు? చేతకాని మొగుడున్న ఆడదానికి ఎన్ని కష్టాలు. తనను తాను రక్షించుకోవడంతో పాటు తన మొగుడిని రక్షించుకోవాలి. పాపం. ఏరా పాపం, అవిటోడి పెళ్ళాం కదా. భలేగా చెప్పారా? భలేగా చెప్పాడా? అసలు ఇతని గురించి తెలుసా నీకు? వీడు వాడు నా ప్రాణమిత్రుడు. ప్రాణమిత్రుడా? ప్రాణాలు తీసే మిత్రుడు. నోర్ముయ్. నా మిత్రుడి గురించి ఇంకొక మాట మాట్లాడావో మర్యాద దక్కదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీకు ఎగతాళిగా మారిన ఆ తాళిని తీసేసిర్రా. పెళ్ళైన ఆడదాంతో అసభ్యంగా మాట్లాడటానికి సిగ్గులేదు? సిగ్గు? పెళ్ళయిన ఆడది పెళ్లి పందిట్లోనే వరుణ్ణి కాదని మరొకడితో తాళి కట్టించుకున్న నీవు సిగ్గు గురించి మాట్లాడుతున్నావా? నిన్నే ఇంకా నా పెళ్ళాం అనుకుంటున్నాను. అందుకే ఈ కంకణాన్ని కూడా ఇంకా తీయలేదు. చెల్లికి పెళ్ళానికి తేడా తెలియని ఇలాంటి మూర్ఖులతో మాట్లాడటం కన్నా బుద్ధి తక్కువ పని మరొకట్లేదు. పదండి. ఏమమ్మో, కాపలాకెళ్ళిన మనిషిని పక్కలో పడుకోబెట్టుకోవడానికి దగ్గరుండి మరీ తీసుకొచ్చావా? ఇంకా మౌనంగా ఉంటే సంస్కారానికి అవమానం. అందుకే చేసుకున్నాను. నువ్వు వాడదానికి కదా. భార్యాభర్తలు కలవడం జీవితంలో ఒక భాగం, అంతేకాని కలవడమే జీవితం కాదు. నేనేం తప్పు చేశాను? నన్ను ఎందుకు కొడుతున్నావు? ఎందుక
పొలం వెళ్ళాలంటే పెళ్ళం పక్కల తొంగుంటావా? పశువులు పంట పొలం అంతా నాశనం చేసే. ఇదంతా నువ్వు కట్టుకున్న ఆ పాకిస్తాన్ వల్ల వచ్చింది. అది ఎప్పుడైతే ఇంట్లో కాలు పెట్టిందో అప్పుడే ఇంటికి పేడ పట్టుకుంది. అన్నయ్య, నన్నేమన్నాను పర్లేదు, కానీ జానకినేమన్నా అన్నావో మర్యాద దక్కదు. అమ్మో 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 అమ్మో, నిన్న కాక మొన్నొచ్చిన పెళ్ళం కోసం పెంచి పెద్ద చేసిన అన్నయ్యని ఎదిరిస్తావా? నువ్వు ఇంకా ఒక్క క్షణం ఇంట్లో ఉంటానికి వీలేదు. చూస్తారేంటండి? నేను బతుకుండగా నా కొడుకుని ఇంట్లోంచి ఎవరో బయటికి పంపించలేరా? ఇష్టం లాంటి మీరేవ్వండి. ఏంటి, ఈ ఇంటికి పెద్ద కొడుకుని రేపు నువ్వు చస్తే ఈ చెవతలు పడేయాల్సిన వాడిని నన్నే ఇంట్లో జడిపోమంటావా? అవునండి, ఈవిడెప్పుడు వాడిన వెనకేసుకొస్తుంది. ఇది చస్తే మీరెందుకండి అవతల పారేయడం? కాకులు గద్దలు పొడుస్తుంటే పంచాయతీ వాళ్ళొచ్చి పట్టుకెళ్తారు శవాన్ని. మా అక్క మీద చేస్తావురా నిన్ను? పెళ్ళయి పెళ్ళం వచ్చా కూడా ఇలా ప్రవర్తించడం ధర్మంగా ఉందా? వాడు నా తమ్ముడు. తమ్ముడైతే చెయ్యని తప్పుకు శిక్షించడం ఎందుకు? అది చెప్పడానికి నువ్వెవరు? ఆయన భార్యని. అంటే మా మాట కాదని నువ్వు చెప్పింది వింటాడా? వింటారు. అది మంచి మాట అయితే. భోజేషు మాత, శయనేషు రంభ, కార్యేషు మంత్రి, క్షమయా దరిద్రి. పరిస్థితుల్ని బట్టి భార్య స్థానం మారుతూ ఉంటుంది. మీరు నిజంగా తప్పు చేశారా? ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు తిట్టించుకోవాలి? ఎందుకు కొట్టించుకోవాలి? అనవసరంగా కొట్టిన వాళ్ళని ఏం చేయాలి? ఇంత జరిగాక వెళ్ళి ఇంట్లో ఉంటానికి వీల్లేదు. విడిపోవలసిందే. రాఘవరావు గారి పుత్రుడు మాటా పట్టింపులతో విడిపోవాలని నిర్ణయించుకోవటం వల్ల స్థిరాస్తి ఇల్లు, 10 ఎకరాల పంట భూమి, 2 ఎకరాల బంజర భూమి, గొడ్డు గోద, ఇంట్లో సామాన్లు తదితర అన్నీ ఇద్దరన్నదమ్ములు సమానంగా పంచుకోవాలన్న ఉద్దేశ్యం మాకున్నా. ఏమండోయ్, ఇదంతా వాళ్ళ అబ్బ సంపాదించి పెట్టిందేమీ కాదు. ఈ స్థలం వాళ్ళదైనా ఈ ఇల్లు నా కట్నం డబ్బుతో కట్టించుకున్నాను. ఆ 10 ఎకరాల పంట భూమి మా పుట్టింటి వాళ్ళు పసుపు కుంకాల కింద ఇచ్చారు. ఇక ఇంట్లో సామాన్లు అంటారా, నాతో పాటు తెచ్చుకున్నవే. వాళ్ళ వాటాకి ఏమి ఇవ్వాలో నేను పంచిస్తాను. నువ్వు విసిరేసిన ఈ చీపురు కట్టేంటో తెలుసా? సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. ఈ తల్లిని చేత్తో పట్టుకుని చెప్తున్నాను. మీ పంట పొలం గాని, మీ సానుభూతి గాని, మీ చచ్చుపుచ్చు సామాన్లు గాని మాకేం అక్కర్లేదు. దేవుళ్ళలాంటి భర్త, అమ్మలాంటి అత్తయ్య నాకంతే చాలు. పదండి.